శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం మంగళవారం 25 జూన్ 2024 చవితి రాత్రి 11 గంటల 11 నిమిషాల వరకు, శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల వరకు, వర్జం సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుండి 7 గంటల 47 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు, రాత్రి 12 గంటల 9 నిమిషాల నుండి 1 గంట 2 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల 20 నిమిషాల నుండి 7 గంటల 20 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 35 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: గౌరీదేవి అమ్మవారి స్తోత్రము చదవండి, గణపతి స్తోత్రం చదవండి. ఈ రోజున అమ్మవారిని గణపతిని కలిపి పూజించండి, తద్వారా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి ఆకుపచ్చ ఒత్తులు ప్రతి బుధవారము బుధగ్రహము దగ్గర వెలిగించండి. వ్యాపారంలో అభివృద్ధి కొరకు, మంచి మేధస్సు, తెలివితేటలు, వాక్చాతుర్యం కోసం వీటిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధనకు ఉపయోగించండి. బుధగ్రహ ఆనుకూల్యత కొరకు 18 ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలిక తైలంతో 18 వారాలు దీపారాధన చేయండి. మేషరాశి: కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు, చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు, బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృషభ రాశి: ఆరోగ్య వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం, ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు, ధనలాభం పొందుతారు. మిథున రాశి: ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు, ఆహ్వానాలు అందుకుంటారు, మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి: జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు, వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సింహరాశి: మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు, నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు. కన్యారాశి: ప్రముఖుల కలయిక ఏర్పడుతుంది, సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది, సంగీత సాహిత్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు, ఆహ్వానాలు అందుకుంటారు. తులారాశి: ప్రయాణాలలో తొందరపాటు వద్దు, ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు సాగిస్తారు, కార్యజయం కలుగుతుంది. వృశ్చిక రాశి: కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు, నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ధనస్సు రాశి: నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ఎంత శ్రమించినా ఫలితం ఉండదు, శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మకర రాశి: పనులు జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు, ప్రయోగాలు విజయవంతం అవుతాయి, పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి: బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు, ఎంత శ్రమించినా ఫలితం ఉండదు, ఉద్యోగస్తులకు స్థానచలనం ఉంటుంది. మీనరాశి: ప్రముఖులతో పరిచయాలు, దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది, పరీక్షల్లో విజయం సాధిస్తారు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి.